తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణలో ఎండలు మరింత ముదరనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోని 47 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. 199 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే ఇటు మార్చి చివరి వారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అత్యధిక డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 38 నుంచి 42 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తన ప్రతాపాన్ని కూడా చూపిస్తుంది. మధ్యాహ్నం అయితే ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజు కూడా ఇటు మేజర్ గా ఇటు ఏప్రిల్ గానీ మే జూన్ లో కూడా చాలా వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా చేరుతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం దాదాపు 2-3 రోజుల నుంచి, అంటే మొన్న 2 రోజుల పాటు వర్షం పడిన తర్వాత మళ్ళా నిన్న నుంచి కూడా ఎండ తీవ్రత చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరి చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు చూసింది. అంటే మేజర్ గా ఇటు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, మరి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ సూచించారు. ఎందుకంటే ఇటు ఎండ తీవ్రత పెరుగుతుంది, ఒకవైపు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కూడా ఇటు ఎండ తీవ్రతతో వడదెబ్బలతో కూడా కొంతమంది రైతులంతా కూడా చనిపోయిన పరిస్థితి చూసాం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క మార్చి చివరి వాళ్ళలోనే ఈ రకంగా ఎండల తీవ్రత ఉంటే మరి ఏప్రిల్ మే జూన్ లో మాత్రం ఇంకా పరిస్థితి మరి దారుణంగా ఉంటది. దాదాపు 50 డిగ్రీలు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మేజర్ గా మనకు ఎండ తీవ్రత చూసుకుంటే ఎక్కువగా కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటది. ఎందుకంటే కింది నుంచి బొగ్గు నిల్వ తీస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా రామగుండం కానీ, గోదావరి కానీ, ఇటు మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా చాలా వరకు మేజర్ గా నిన్న చూస్తే మాత్రం దాదాపు 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అంటే ఈ రకంగా చూస్తే మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది. కాబట్టి మరి ఉదయం 8 గంటల నుంచే ఎండ తన ప్రతాపాన్ని కూడా చూపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి ఇక మధ్యాహ్నం 12 నుంచి 2-3 గంటల మధ్య మాత్రం ఎవరు బయటకు వెళ్ళిన పరిస్థితి. మరి ఎవరైనా బయటకు వెళ్ళ కూడా మరి గొడుగులు కూడా పట్టుకెళ్లాలని సూచిస్తారు. అదేవిధంగా కళ్ళజోళ్ళు, క్యాపులు పెట్టుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలుపుతుంది. మరోవైపు ఇటు వీలంత వరకు శరీరానికి కప్పుకొచ్చేలా దుస్తులు కూడా ధరించాలి. ఎందుకంటే కొంతవరకు ఇటు ప్రయాణం చేసేవారు ఎక్కువగా నీరు తాగాల్సి ఉంటది. మరి ఓఆర్ఎస్ కూడా వెంట తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాటర్ తాగకుండా కానీ, ఓఆర్ఎస్ తీసుకోకుండా కానీ బాడీ కూడా డిహైడ్రేషన్ కూడా గురవుతుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఏప్రిల్ నెల కూడా వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా అప్రమత్తం కూడా. ఇటు ఏపీలో కూడా ఇటు హెచ్చరికలు కూడా జారీ చేసేది. మరి ఈ నేపథ్యంలో వడగాల్పులు కూడా ఇస్తాయి కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా ఈ ఎండల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తం కూడా అవసరం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.